మేక్ ఇన్ ఇండియా కాదు లీక్ ఇన్ ఇండియాగా మారిందని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు అయితే చెప్తున్నారు. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పని అయిపోయింది, ఇంకా రాహుల్ గాంధీ ప్రధాని కావడం అయితే ఖాయమైనటువంటి మాటలు అయితే చెప్తున్నారు. ఎన్ని విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు యువ మోర్చా అధ్యక్షుడు గణేష్ కుండే గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మరి బీజేపీ భయపడింది, ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసిరు, మరి నిజంగా బీజేపీ భయపడిందా మరి కాక్రోచ్లతో? కాక్రోచ్లతో ఏ పార్టీకి భయపడలేదు. కాక్రోచ్ అనేది పేరు మార్పు అంతే. దాంట్లో ఉన్నది మొత్తం అర్బన్ నక్సల్స్ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరు కలిసి నాటకం మారుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మీద చేసినటువంటి వ్యవహారం ఈ దేశ ప్రజలందరూ తెలుసు. కేవలం కాక్రోచ్ జనతా పార్టీ అందరు కూడా ఈ దేశంలో, ఈ సమాజంలో, ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే అవకాశం ఉన్నది, హక్కు కూడా ఉన్నది, చేసుకోవచ్చు. కానీ ధర్నాలు చేసేటప్పుడు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడము, రామును తిట్టడము, సీతాదేవిని తిట్టడము, కాశ్మీర్ అంశం తీసుకురావడము, 370 ఆర్టికల్కి వ్యతిరేకంగా మాట్లాడము, మీ ధర్నా ఏంటి వద్దంటలేము. ధర్నా చేసే అవకాశం అందరికీ ఉంది. నీట్ పేపర్ లీకేజ్ చేయండి వద్దంటలేము. కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు. దేశ విచ్ఛిన్న శక్తి ఎందుకు ఏకమవుతూ ఉన్నాయి? ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనక్కి మొత్తం ఉన్నది విదేశీ శక్తులు. వారికి ఫండింగ్ చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో అలజడి సృష్టించాలి, ఏదైతే నేపాల్ విధంగా ఈ దేశాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ దేశం వివరిస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఉండే ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా భారతీయ జనతా పార్టీతో పాటే ఉన్నారు. దానికి నిదర్శనం మొన్న నరేంద్ర మోడీ గారు వీడియో పెడితే లక్షల మంది ఫాలోవర్సు, లక్షల మంది వ్యూస్. ఇది దేశం కోసం పనిచేస్తున్న పార్టీ. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ల వ్యవహారంలో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, ఇది ఎట్లా చూస్తారు మరి? లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదంతా సమంజసమేనా మరి? లాఠీ చార్జ్ ఎక్కడ ఎక్కువ చేయలేరు. లాఠీలు దులిపింది ఫస్ట్ విద్యార్థులు. లాఠీలు వారికి ఆ కట్టెలకు మూలలు కొట్టి పోలీసుల మీద, మహిళా జర్నలిస్టుల మీద వ్యభిచార పరంగా వివరించింది కొంతమంది విద్యార్థులు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వారిపైన యాక్షన్ తీసుకురు. విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేయొచ్చు ప్రజాస్వామ్యంలో, వారందరూ కూడా చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ఎవరైతే విచ్ఛిన్న శక్తులు ఈ దేశాన్ని అర్బన్ నక్సల్స్ కావచ్చు, నక్సల్స్ అలా చొరబడి ఈరోజు వారిని రాళ్ళ దాడి కావచ్చు, కట్టెల దాడి కావచ్చు స్టార్ట్ చేసింది ఆ నక్సల్స్ అని చెప్తున్నా. అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. ఇప్పుడే మనకు తాజాగా ఉన్నటువంటి వార్త. అంటే మరి నిజంగా బీజేపీ ప్రభుత్వము కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి 3 డిమాండ్లను స్వీకరించి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. అంటే బీజేపీ ప్రభుత్వం భయపడింది వీళ్ళతో అనేటువంటి మాటలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజంగానే మరి ఎట్లా చూస్తారు మరి ఈ విషయాన్ని? బీజేపీ పార్టీ ఎవరికి భయపడదు, గుర్తుపెట్టుకో. బీజేపీ పార్టీ నికాసాన పార్టీ. ఈ దేశంలో, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలన్నా ఏదైనా పార్టీ పనిచేస్తుందంటే అది బీజేపీ పార్టీ పనిచేస్తుంది. ఒక పులి 2 అడుగులు వేసిందంటే ముందుకి 100 అడుగులు వేస్తనే ఉద్దేశం. అంతేగాని కాక్రోచ్లకు, పీక్రోచ్లకు, కాంగ్రెస్కు, ఆమ్ ఆద్మీకి భయపడే పార్టీ బీజేపీ పార్టీ కాదు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు కూడా నిన్న ఒక సభ పెట్టేసి చెప్తున్నారు, మరి మేక్ ఇన్ ఇండియా చేయాల్సిన భారతదేశాన్ని ఇప్పుడు లీక్ ఇన్ ఇండియాగా మారుస్తున్నారు అనేటువంటి మాటలు అంటున్నారు. దీనికి అరే కేటీఆర్ గారికి సిగ్గుశరం ఉండాలరా నువ్వు మాట్లాడే ముందు. ఎందుకు చెప్తున్నా తెలుసా? నీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంసెట్ పేపర్ లీకేజు, ఇంటర్ విద్యార్థులు 20 మంది చనిపోయారు నీ పేపర్ లీకేజ్లో, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది. దానికి సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వు చేతగాని దద్దమ్మ నువ్వు మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుశరం ఉండాలి మాట్లాడనీకు. నువ్వు డ్రగ్స్ కడ్డారా, నువ్వు డ్రగ్స్ తీసుకునే వ్యక్తిరా, నువ్వు మా గురించి మాట్లాడతావా? నిరుద్యోగుల గురించి మాట్లాడతావా? విద్యార్థుల గురించి మాట్లాడతావా? అరే సిగ్గుశరం ఉండాలి నీకు. 10 ఏళ్లలో నీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పార్టీలో 10 ఏళ్ల కాలంలో విద్యార్థులు మోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. నీ 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. మేం కాదు చెప్పాల్సింది, విద్యార్థులు చెప్తున్నారు. సిగ్గుశరం ఉండాలి మీకు. 46 జీవో ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్? నీకు దిమాగ్ ఉంటే నీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు. ప్రజలు ఒకసారి నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు ప్రజలను ఏ విధంగా వారిని సతాయించినావు, ప్రజల పేరు చెప్పి ఏ విధంగా కరప్షన్ చేసినావు, అవినీతి చేసినావు ప్రజలందరూ గమనించరు. నువ్వు వచ్చి ఈరోజు లీకులు, పోకులు, బీకులు అంటే ఎవరు నమ్మరు. నీ చరిత్ర తెలుసు. నీ చరిత్ర తెలిసి కాబట్టే ప్రజలు తంతే మీ అయ్యబోయి ఫామాలు పడ్డాడు. నువ్వు ఒక పొరంబోకు వచ్చి ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతున్నావు. నేను నమ్మే ప్రసక్తిలో ఎవరిది తెలంగాణ ప్రజలు లేరు. బీఆర్ఎస్ అంటే మోసం పార్టీ అని చెప్తున్నారు. ఇప్పుడు కాక్రోచ్ దెబ్బతోని నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయం అనేటువంటి మాటలు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి దీనికి
కాంగ్రెస్ కు సిగ్గుచేయడం ఉండదు మాట్లాడడానికి. 12 సంవత్సరాల్లో ఒక అవినీతి పనకలేదు. మేము ఎవరికో భయం కాదు. మేము మా యొక్క విధానంలో మార్పులు కావచ్చు, మా యొక్క సంస్కరణలో మార్పులు కావచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం, సమాజం కోసం పనిచేసిన వ్యక్తులు. సమాజంలో సరైనటువంటి మార్పు రావాలి, అందరికి కూడా అవకాశాలు రావాలనే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రాహుల్ గాంధీ 12 కాదు, ఇంకా 50 ఏళ్ళు కాదు, ఇంకా 30 ఏళ్ళున్నా ఈ దేశంలో ఆయన ప్రధానమంత్రి కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి. ఈరోజు దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు నీట్ పేపర్ లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారా మరి ఇక్కడ? రాజీనామా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, ఒక సీఎం గా ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ అన్నిటిలా ఫెయిల్ అయినాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను చెప్పి 2 లక్షల రూపాయల ఉద్యోగాలు ఇయ్యలేడు. 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పి ఇయ్యలేడు. పేపర్ లీకేజీలు తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇప్పుడు 10,000 కోట్లు ఇవ్వలేడు. కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది సార్? కాంగ్రెస్ సిగ్గుచేరం ఉండాలి. కాంగ్రెస్ ప్రజలు 2.5 సంవత్సరాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ భూతలం పోతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కనిపించదు. మళ్ళీ జీరో అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అంతా పతనమైందంటే కేవలం బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో సీఎం అయినందుకే ఈ విధంగా వివరిస్తా ఉందని ప్రజలు నమ్ముతా ఉన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తున్నా. అయితే ఇప్పుడు గణేష్ కుండే గారు కూడా చెప్పింది విన్నాం కదా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో అనేక రకాలైనటువంటి పేపర్లన్నీ లీక్ అయినాయి. మరి ఇక్కడ నీట్ పేపర్ లీక్ కావడంతో ఒకసారిగా మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి రాజీనామా చేశారు. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా విఫలమైనారు. మరి మీరు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తుందండి వేద టీవీ కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.